అన్యజనులు రక్షణలోనికి రావటానికి కొన్ని మార్గాలు పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. అందులో ఒకటి క్రైస్తవ జీవితాలలో ఉండే ఆశీర్వాదము. దీనిని మనము 67వ కీర్తన 1-2లో చూడగలము. ప్రభువును విశ్వసించిన జీవితాలలో ఉన్న ఆశీర్వాదము భూమి మీద ఉన్న అన్యజనులకు దేవుని మార్గము తెలియపరుస్తుంది, దేవుని రక్షణ తెలియపరుస్తుంది. క్రైస్తవుల జీవితాలలో ఎప్పుడూ శ్రమలే అనేది సత్యం కాదు. జీవితంలో శ్రమలో ఒక భాగము మాత్రమే. అవి మనల్ని సంపూర్ణంగా చేస్తాయి. మన జీవితాలలో దేవుడు ఆశీర్వాదమును కోరుకుంటున్నాడు. అందుకే మనము ఆశీర్వాదమునకు వారసులముగా పిలువబడ్డాము. మన జీవితాలలో ఉండే ఆశీర్వాదము ద్వారా అన్యజనులకు రక్షణ కలుగుతుంది. ఇది వాక్యము యొక్క సత్యం. అయితే ఈ ఆశీర్వాదము ప్రాచీన స్వభావముతో రాదు, నవీన స్వభావముతోనే వస్తుంది. ప్రాచీన స్వభావములో అక్రమము ఉంటుంది, నవీన స్వభావంలో క్రమము ఉంటుంది. ఈ నవీన స్వభావములో ఉంటే ఆయన మనల్ని కరుణించి ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదము ఆయన మార్గాన్ని, ఆయన రక్షణను ఇతరులకు తెలియజేస్తుంది. ఈ విధంగా ప్రభువును విశ్వసించిన మన జీవితాలు ఆశీర్వదింపబడును గాక. ఆమేన్.